భక్త మహాశైలారా, శ్రీ క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటున్నాం. ఈ తెలుగు సంవత్సరాది ఉగాది, ఈ ఉగాది పండుగ నాడు మనం రోజు లాగానే లేచి దైవ కార్యక్రమం పూర్తి చేసుకొని పంచాంగ శ్రవణం చేస్తాం, ఉగాది పచ్చడిని స్వీకరిస్తాం. షడ్రుచుల మిశ్రమం ఉగాది పచ్చడి. ఉప్పు, పులుపు, తీపి, కారం, చేదు, వగరు, ఈ 6 రుచుల మిశ్రమం. మన జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి బాధలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అన్నిటినీ ఒకే రకంగా తీసుకోవాలనేటువంటి సంకేతం ఇందులో కనిపిస్తుంది. కాబట్టి ఈ పర్వదినం సందర్భంగా ఇవాళ మనం ఉగాది పచ్చడిని స్వీకరించాం. ఇప్పుడు పంచాంగ శ్రవణం చేద్దాం. క్రోధినామ సంవత్సరం, ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. క్రోధం అంటే కోపం అని, అంటే అందరికీ కోపం ఉంటుందని కాదు. కోపాన్ని జయించాలి, అరిషడ్వర్గాల్ని జయించాలి. ప్రశాంత జీవితమే మానవ జీవితానికి పరమార్థంగా మారుతుంది. ఇక ఈ సంవత్సరం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృత్తికా పాదం మేషం. అశ్వని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు జన్మించిన వారు మేషరాశికి చెందినవారు. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. మేషరాశి వారికి మే 1వ తేదీ నుంచి ద్వితీయ స్థానంలోకి గురువు వస్తున్నాడు. ద్వితీయం అంటే కుటుంబం, ధనం. కాబట్టి కుటుంబం చక్కగా ఉంటుంది, స్త్రీలకు అన్ని విధాలా బాగుంటుంది, పుణ్యకార్యాలు చేస్తారు, వివాహాది శుభకార్యాలు చేస్తారు, మనశ్శాంతి లభిస్తుంది. అదేవిధంగా సంతానం విషయంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మంచి సీట్ రావటం, పిల్లలకు ఉద్యోగాలు రావటం, సంతానం కలగటం, ఇలాంటి మంచి వార్తలు వింటారు. మీ సంపద కూడా పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. స్థలాలు కొనుక్కుంటారు, ఇళ్ళు అవి కడతారు చక్కగా. ఉద్యోగస్తులకు కూడా జీతాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మేషరాశి వారికి లాభంలో శని. లాభం అంటే కుంభంలో శని. ఈ లాభంలో శని అన్ని విధాలా మేలు చేస్తాడు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. భార్యాపుత్రులతో సౌఖ్యం, విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకి మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలిచే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు, వృత్తి పనివారులకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడా మేలు జరిగే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తోంది. వ్యయంలో షష్ఠంలో రాహుకేతులు సంచరిస్తున్న వలన మంచి ఫలితమే కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యయంలో రాహు ఉంటే కొన్ని ఇబ్బందులు తప్పవు. శతరాజయోగ హర్త. వ్యయంలో రాహు 100 రాజయోగాలు పోగొడతాడు. అందువలన రాహు వలన కొంత ఆర్థిక నష్టం జరుగుతుంది, విరోధాలు వస్తాయి, ఇరుగు పొరుగు వాళ్ళతో ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. కేతువు సుఖాన్ని ఇస్తాడు, వాహనాలు కొనుక్కుంటారు, ఆనందమయ జీవితాన్ని గడుపుతారు. మొత్తం మీద లాభంలో శని, మే 1 నుంచి ద్వితీయంలో గురు సంచారం వలన మేషరాశి వారికి ఈ సంవత్సరం 90% అనుకూలంగా కనిపిస్తోంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళు వృషభ రాశికి చెందిన వాళ్ళు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వారికి మే 1 నుంచి
జన్మరాశిలోకి గురువు సంచరిస్తున్నాడు. జన్మరాశిలో గురువు వస్తున్నాడు. ద్వాదశాష్టమ జన్మస్థాః గురు అంగారక శని కుర్వంతి ప్రాణ సందేహం స్థానభ్రష్టం ధనక్షయం. కాబట్టి జన్మరాశిలోకి గురువు వస్తూ ఉంటే ధనక్షయం అవుతుంది. ధనక్షయం అంటే సద్వ్యయం. ఇంట్లో పెళ్ళిళ్ళు జరగచ్చు, ఇళ్ళు కొనుక్కోవచ్చు, స్థలాలు కొనుక్కోవచ్చు, ఏదో రూపంలో సద్వ్యయం అవుతుంది. తర్వాత వృషభ రాశి వారికి దశమ కేంద్రంలో శని ఉన్నాడు. సహజంగా పాపగ్రహం కేంద్రంలో ఉంటే పాపానికి బలం. అయితే ఇక్కడ వృషభ రాశి వారికి శని మేలు చేస్తాడు. శని కుంభేచ దుర్లభ అని చెప్తుంటారు. దశమంలో ఉండేటువంటి శని కేంద్రాధిపత్యం ప్రబలా ఉత్తరోత్తరవని సూత్రం. అందువల్ల దశమ కేంద్రంలో శని కూర్చోవటం విశేషమైన ఫలితం కనిపిస్తుంది. మిగిలిన రాశుల వాళ్ళకంటే వృషభ రాశి వారికి శని యోగాన్ని ఇస్తాడు. అయితే దశమంలో ఉన్నటువంటి శని ఇబ్బందులు కూడా కలిగిస్తాడు. పాపకార్యాలు చేస్తారు. ఎప్పుడైతే పాపకార్యం చేశామో దానివల్ల దుఃఖం కలుగుతుంది. తర్వాత వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఎందుకంటే శని నిదానంగా నడిచేవాడు కాబట్టి పనులు నిదానంగా జరుగుతాయి. నిదానంగా పనులు జరగటం వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అలసట కలుగుతుంది, శ్రమ ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు కూడా కష్టాలు తప్పవు. అధికారులతో మాటపడటం, పేచీలు ఇవన్నీ ఏర్పడతాయి. లాభంలో రాహు ఉంటే అంతా లాభమే. పుత్రలాభము, ధనలాభం, ఆరోగ్య లాభం, ఏ రకంగా చూసినా రాహు మేలు చేస్తున్నాడు వృషభ రాశి వారికి. వ్యాపారస్తులకు కూడా మేలైనటువంటి కాలం. విదేశయానం చేయాలనుకునే వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం. రోహిణి మృగశిర నక్షత్రం వారికి నవంబర్ నుంచి కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కోర్టు కేసులు వాయిదా పడతాయి. విదేశయానం వలన ఇబ్బందులు కూడా వస్తాయి. మళ్ళీ వెనక్కి రావాల్సిన పరిస్థితి రావచ్చు. విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉంది. జన్మరాశిలో ఉన్నటువంటి గురువు వలన గౌరవ మర్యాదలు కూడా కలుగుతాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచించడం జరుగుతుంది. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునరుసు 3వ పాదం వరకు జన్మించిన వారు మిథున రాశికి చెందినవారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో పరిశీలిద్దాం. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి మే 1వ తేదీ నుంచి గురువు వ్యయంలోకి వస్తున్నాడు. మిథున రాశి వారికి భాగ్యంలో 9వ స్థానంలో శని ఉంటున్నాడు. వ్యయంలో గురువు ఉంటే కొన్ని రకాలైనటువంటి ప్రమాదాలు సంభవించవచ్చు. వాహనాల్లో కూడా ప్రయాణం చేసేటప్పుడు ఇబ్బందులు వస్తాయి. శుభకార్యాలకు ధనం ఖర్చు చేస్తారు. గురువు వ్యయంలో ఉంటే సద్వ్యయం అవుతుంది. ఇంట్లో పెళ్ళిళ్ళు జరగచ్చు, ఉపనయనాది సంస్కారం చేయొచ్చు, అదేవిధంగా గృహ నిర్మాణాది కార్యక్రమాలు, ఇంకా బంధువర్గంలో వారికి ఏదైనా సహాయం చేయవచ్చు. ఈ విధంగా శుభకార్యాలకి ధనం ఖర్చు చేస్తారు. అయితే ఈ భాగ్యంలో శని ఉండటం వల్ల మాట పడాల్సి ఉంటుంది. పనిచేసి మాట పడతారు. ప్రశాంత జీవితాన్ని కోరుకుంటారు కానీ అవరోధాలు ఎదురవుతాయి. విదేశీయాన యోగం కనిపిస్తోంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చిక్కులు ఎదురవుతాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కాలాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. శాస్త్రవేత్తలకు అనుకూలమైనటువంటి సమయం. విద్యార్థులకి, ఫ్యాన్సీ వ్యాపారస్తులకి, కిరాణా సరుకులు అమ్మేవారికి కూడా మంచి కాలంగానే కనిపిస్తోంది. లాభసాటిగా ఉంటుంది. రాజకీయ నాయకులకు నిరాశ. భాగ్యంలో శని అండి. శని భాగ్యంలో ఉంటే పితృస్థానం కాబట్టి తండ్రికి కానీ, తండ్రి
వంశానికి చెందిన వాళ్ళకి కానీ కొన్ని అనారోగ్య పరిస్థితులు, దుర్వార్త శ్రవణం అలాంటివి అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. తర్వాత మృగశిర నక్షత్రం వారు కష్టపడి పనిచేస్తే అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. ఆర్ద్ర వారికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పునర్వసు నక్షత్రం వారికి ఆశాజనకంగా ఉంటుంది. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ సంవత్సరం సాధారణంగా ఉన్నది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఎవరంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశి చెందినవారు. వీరికి ఆదాయం 14, వ్యయం 2. ఆదాయం బాగా ఉంటుంది కర్కాటక రాశి వారికి, ఖర్చులు తక్కువగా ఉంటాయి. రాజపూజ్యం 6, అవమానం కూడా 6. మే 1 నుంచి గురుబలం బాగుంది కర్కాటక రాశి వారికి. లాభంలో ఉన్న గురువు అంతా లాభమే. శని మాత్రం మిశ్రమమైన ఫలితాలు ఇస్తాడు. శని అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో శని కష్టాలు ఇస్తాడు. అయితే లాభంలో ఉన్నటువంటి గురువు అన్ని విధాలా మేలు చేస్తాడు కాబట్టి శని కష్టాల నుంచి కూడా బయటపడతాం. ఈ సంవత్సరం లాభంలో గురు సంచారం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. పుత్రకారకుడు గురువు సంతానం ఇస్తాడు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. గత సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డారు కర్కాటక రాశి వారు. ఈ సంవత్సరం మాత్రం అనుకూలమైన ఫలితం కనిపిస్తోంది. గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. మీకు అన్ని రంగాల వాళ్ళు కూడా విజయాలు సాధిస్తారు. పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది. ఇక అష్టమంలో శని మాత్రం కష్టాలు ఇవ్వాల్సిందే. మానసికమైన ఒత్తిడి, అనారోగ్య సూచన కనిపిస్తుంది. స్వయం కృషితో ముందుకు వెళితే విజయం సాధిస్తారు. రాజకీయాల్లో విలువలు కలిగిన వాళ్ళకి మంచి కాలం. భాగ్యంలో రాహు ఉన్నాడు కర్కాటక రాశి వారికి. భాగ్యరాహు వలన మానసికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. తండ్రి గారికి అనారోగ్యం ఏర్పడవచ్చు. జీవితంలో ఆటంకాలు కూడా కలుగుతాయి. భక్తి విశ్వాసంతో ఉండి దైవ కార్యాల్లో పాల్గొంటే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. పునర్వసు వారికి ముఖ్యంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. పుష్యమి వారికి గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఆశ్లేష వారు కూడా ఆటంకాల నుంచి విముక్తులవుతారు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి సంవత్సరం 100% అనుకూలంగా కనిపిస్తోంది. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వరకు జన్మించిన వారు సింహరాశికి చెందినవారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14. అంటే వీళ్ళకి ఖర్చులు బాగా ఉన్నాయి. రాజపూజ్యం 2, అవమానం కూడా 2. సింహరాశి వారికి మే 1వ తేదీ నుంచి దశమంలో గురువు, దశమ కేంద్రంలో గురువు వృత్తిపరంగా మంచి పేరు వస్తుంది, కానీ ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకి ఆటంకాలు ఏర్పడతాయి. పై అధికారులు కఠినంగా ఉంటారు. కోపానికి గురవుతారు. స్థానచలన సమస్య కూడా ఉంది. కుటుంబపరంగా చిక్కులు ఎదురవుతాయి. దొంగలు పడటం, అపకీర్తి, అనారోగ్యం వంటి ఇబ్బందులు కూడా సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకి మంచి కాలం, సింహరాశి వారికి మంచి కాలం. వ్యాపారస్తులకు కూడా వృత్తి వ్యాపారాల్లో మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింహరాశి వారికి 7ంట శని, సప్తమ శని. సప్తమం కళత్రం గురించి చెప్పే స్థానం కాబట్టి భార్యకి అనారోగ్యం, సమస్యలు ఎదురుకోవటం, ఆమె ఆస్తులు కూడా వివాదాస్పదం అవటం, మాట పట్టడం, శత్రుత్వం అన్నదమ్ములతో వాళ్ళతో ఏర్పడటం ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇక అష్టమంలో రాహువు, ధనంలో కేతువు. వీళ్ళ వల్ల కూడా ప్రతిబంధకాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. మఖా నక్షత్రం వారికి అనారోగ్య సమస్య, పుబ్బవారికి సామాన్యంగా ఉంటుంది.
ఉత్తర వారికి కూడా కొంతవరకు అనుకూలత కనిపిస్తోంది. మొత్తం మీద సింహరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు సూచించడం జరుగుతోంది. కన్యారాశి. కన్యారాశి వారు ఎవరంటే ఉత్తర 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, హస్త 4 పాదాలు 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళు కన్యారాశికి చెందినవాళ్ళు. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం కన్యారాశి వారికి బాగా కనిపిస్తుంది. ఎందుకంటే కన్యారాశి వారికి మే 1 నుంచి భాగ్యంలో గురువు, 9వ స్థానంలో గురువు, కన్యారాశి వారికి 6ంట శని. కాబట్టి భాగ్యంలో గురువు అంతా మేలే. భాగ్యస్థానం గురువు ఉండటం వలన అన్ని విషయాల్లో మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రారంభించే పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. గతంలో నిలిచిపోయిన పనులన్నీ ఈ సంవత్సరం పూర్తి చేస్తారు. అదేవిధంగా ధర్మస్థానం కాబట్టి ధర్మ కార్యక్రమాలకి, ధార్మిక కార్యక్రమాలకి డబ్బులు ఖర్చు పెడతారు, తీర్థయాత్రలు చేస్తారు, అందరికీ సహాయ సహకారాలు అందించి మంచి పేరు సంపాదిస్తారు. కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు విజయం లభిస్తుంది. వృత్తిపరంగా బాగా ఎదుగుతారు. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లభిస్తాయి, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వివాహం కాని వాళ్ళకి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. అదేవిధంగా సంతానం కలిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి, అన్ని వృత్తుల వాళ్ళకి కూడా కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది. రాహుకేతుల వల్ల కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ, నష్టం కలిగినప్పటికీ భాగ్యంలో ఉన్న గురువు వలన అవన్నీ అధిగమించి అడుగులు ముందుకు వేస్తారు. భార్యకి అనారోగ్యం కనిపించిన తర్వాత తగ్గి ఉపశమనం కలిగి సుఖంగా ఉంటారు. కుటుంబ సమస్యలు ఎదురైనా అవన్నీ కూడా చక్కగా పరిష్కారం చేసుకొని అభివృద్ధి పదంలో ముందుకు వెళతారు. కన్యారాశి వారికి కూడా ఈ సంవత్సరం 90% బాగుంది. తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందినవాళ్ళు. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. తులారాశి వారికి ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా కనపట్టలేదు. కారణం ఏంటంటే గురువు 8వ స్థానంలో ఉన్నాడు. గురువు 8వ స్థానంలో ఉంటే స్థానచలన సమస్య, అనారోగ్య సమస్య, ప్రమాదాలు సంభవించటం. పంచమంలో శని, పంచమ శని ఒక పంచనుండనివ్వడని సామెత. అందువలన స్థానచలనం ఏర్పడవచ్చు. మీరు అనుకున్నటువంటి స్థానంలో మీకు పోస్టింగ్ రాదు. దూర ప్రాంతాల్లో మిమ్మల్ని వేసే అవకాశం కనిపిస్తోంది. విదేశయాన యోగం. విద్యార్థులు చక్కగా చదువు కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ విదేశాలకు వెళ్ళి మంచి ఫలితాలు పొందుతారు. అప్పులు చేయాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఆధ్యాత్మికంగా ఈ తులారాశి వారి సంవత్సరం ఎదుగుతారు. ఆర్థికమైన ఇబ్బందులు తప్పవు. ఒక్కొక్కసారి మనం చేసిన తప్పు వలన న్యాయస్థానం మెట్లు కూడా ఎక్కాల్సి ఉంటుంది. తరచూ ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పంచమ శని పంచనుండనివ్వడం కదా. అందువలన ప్రయాణం దేనికన్నా చేయొచ్చు. బంధువులలో వివాహాది కార్యక్రమాలు ఉంటాయి, లేకపోతే ఏదో గృహప్రవేశాది కార్యక్రమాలు ఉంటాయి. ఏదో ఒక కార్యక్రమం కోసం తరచూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తర్వాత కొత్త ఉద్యోగాలు వస్తుంటాయి. లాభసాటిగా లేకపోయినా ఉద్యోగం లేని వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. రాహుకేతులు కొంతవరకు యోగిస్తారు. రాహు వలన ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇక ఇంట్లో జరిగేటువంటి
వివాదాల నుంచి బయటపడటానికి దైవ కార్యాలు చేయండి. చిత్తా నక్షత్రం వారికి ఈ సంవత్సరం సంతానం కలుగుతుంది. స్వాతి వారికి అనుకూలంగా ఉంది. విశాఖ వారికి కూడా కొంత అనుకూలత కనిపిస్తోంది. మొత్తం మీద తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందినవారు. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం సప్తమంలో వృషభంలో గురువు. సప్తమంలో గురువు ఉంటే సప్తమం భార్య లేక భర్తకు సంబంధించినటువంటి స్థానం. అందువలన వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరగచ్చు. అదేవిధంగా సంతానం కలగచ్చు. ఆ తర్వాత వృత్తి వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు. ఆర్థికంగా పటిష్టంగా ఉంటారు. నైపుణ్యంతో వ్యవహరిస్తారు. వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు. మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకి లాభసాటిగా ఉంటుంది ఈ సంవత్సరం. పోతే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, అంటే 4వ స్థానంలో శని. 4వ స్థానం ఏం చెప్తుందంటే సుఖం, వాహనం, ఇల్లు. 4వ స్థానంలో శని ఉంటే సుఖహీనత, అంటే మనం ఎంత కష్టపడినా సుఖం దక్కదు. వాహనాలు పోయేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా ఇంట్లో కూడా చిక్కులు. ఇలా అర్ధాష్టమ శని వలన సుఖాన్ని, మనశ్శాంతి ఉండదు. మాతృమూర్తికి 4వ స్థానం, అమ్మ గురించి చెప్పే స్థానం, మాతృమూర్తికి కూడా అనారోగ్యం. అదేవిధంగా విద్య 4వ స్థానం, విద్యార్థులకు కూడా చదువులకు ఆటంకం కలగచ్చు. లేదంటే వాళ్ళు అనుకున్న మార్కులు రాకపోవచ్చు. రాహుకేతుల సంచారం కూడా సాధారణ ఫలితాలను ఇస్తుంది. సంతాన విషయంలో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసిక క్షోభకు గురవుతారు. స్థిరాస్తులు అమ్ముకుంటారు. దానివల్ల లాభం పెద్దగా రాదు. బుధుడు, కుజుడు వీరి వక్రగమనం వలన వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గురువు మేలు చేసినప్పటికీ అర్ధాష్టమంలో శని కొంతవరకు ఇబ్బంది పెడతాడు. వీరికి కూడాను మిశ్రమ ఫలితాలే సూచించడం జరుగుతుంది. మూల నక్షత్రంలో 4 పాదాల్లో పుట్టినవారు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందినవారు. ఈ ధనుస్సు వారికి ఆదాయం 11, వ్యయం 5. ఆదాయం బాగా కనిపిస్తోంది ధనుస్సు వారికి. రాజపూజ్యం 7, అవమానం 5. కాబట్టి గౌరవమే ఎక్కువ కనిపిస్తోంది. ధనుస్సు వారికి 3ంట శని, 6ంట గురువు. మే 1 నుంచి 6ంట గురువు. ధనుస్సు వారికి గతంలో అనారోగ్యం ఉంది. ఈ అనారోగ్యం నుంచి బయటపడతారు. అనుకున్నటువంటి పనులన్నీ నెరవేరుతాయి. ధైర్య సాహసాలతో అడుగులు వేస్తారు. విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు. మానవ సంబంధాలు బాగుంటాయి. సోదరులతో కూడా సంబంధాలు మెరుగుపడతాయి. సంవత్సరంలో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా క్రమంగా మేలు జరుగుతుంది. మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. వ్యవసాయదారులకు 2 పంటలు అనుకూలంగా ఉంది. తర్వాత గురువు 6ంట ఉన్నాడు. 6ంట గురువు వలన ధన నష్టం, రుణ బాధలు తప్పవు. వ్యాపారస్తులు కూడాను భాగస్వాములతో ఇబ్బందులు పడతారు. తగాదాలు ఏర్పడవచ్చు. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఉత్తమమైనటువంటి ప్రయోజనం లభిస్తుంది, కానీ మాట పడాల్సి ఉంటుంది. వైద్య విద్యార్థులు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం.
సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు విదేశీయాన యోగం, ప్రాజెక్ట్ వర్క్ మీద విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఫైనాన్స్ రంగం వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది. పాత బాకీలన్నీ వసూలు చేసుకుంటారు. ఇక రాహు 4వ స్థానంలో ఉంటే మాతృవర్గం వారికి హాని, తల్లికి కూడా అనారోగ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా మూల నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అడ్డంకులు ఎదురవుతాయి. పూర్వాషాఢ వారికి సామాన్యంగా ఉంటుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి కొంతవరకు మేలు జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ధనుస్సు వారికి కూడా మిశ్రమ ఫలితాలు సూచించడం జరుగుతుంది. మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళు మకర రాశికి చెందిన వాళ్ళు. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, 2 సమానం. రాజపూజ్యం 3, అవమానం 1. మకర రాశి వారికి ఈ సంవత్సరం గురువు 5ంట ఉన్నాడు. 5వ స్థానం పంచమ స్థానం. పంచమం సంతానం గురించి చెప్తుంది. కాబట్టి మకర రాశి వారికి ఈ సంవత్సరం సంతాన సౌఖ్యం ఉన్నది. బుద్ధి పంచమం బుద్ధి గురించి చెప్తుంది. కాబట్టి సద్బుద్ధి అలవడుతుంది, పుణ్యకార్యాలు చేస్తారు. తర్వాత బంధుమిత్ర సమాగమం, శుభకార్యాలు నిర్వహిస్తారు. సంపద వృద్ధి అవుతుంది, ఆర్థికంగా పటిష్టంగా ఉంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. అన్ని వృత్తుల వారికి ఈ సంవత్సరం మకర రాశి వారికి బాగుంటుంది. విద్యార్థులకి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది. మకర రాశి వారికి కుంభం ద్వితీయంలో శని సంచారం. శని స్వక్షేత్రం వాళ్ళకి ఏళ్ళనాటి శని చివరిలో ఉంది. ఏళ్ళనాటి శని ప్రభావం 5 ఏళ్ళలో ఉంటుంది, చివరిలో పెద్దగా ఉండదు. మొత్తం మీద 2వ స్థానంలో శని సంచారం వలన విదేశీ విద్య అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆశించినటువంటి ఫలితాలు కూడా ఈ సంవత్సరం మీరు పొందొచ్చు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు కూడా పరిష్కారం అవుతాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం. ఉత్తరాషాఢ నక్షత్రం వారు మంచి విజయాలు సాధిస్తారు. శ్రవణం వారు కష్టపడి ఫలితాలు సాధిస్తారు. ధనిష్ట వారికి రుణ విముక్తి లభిస్తుంది. మొత్తం మీద మకర రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందినవారు. ఈ కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారికి ఈ సంవత్సరం గురువు 4వ స్థానంలో ఉంటాడు. జన్మరాశిలో శని సంచారం. 4ంట గురువు ఉంటే 4వ స్థానం సుఖము, వాహనం, ఇల్లు అని చెప్పుకున్నాం. కాబట్టి గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. జన్మరాశిలో శని సంచారం వలన తన చేతుల మీదుగా డబ్బులు ఖర్చు పెడతారు. కష్టపడి ఫలితాన్ని సాధిస్తారు. దూర ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. ఉద్యోగాలు దూరంగా లభిస్తాయి. లగ్నంలో శని వలన అనారోగ్య సూచనలు. పని ఒత్తిడి బాగా ఉంటుంది. ఆదాయం వ్యయం సమానంగా ఉన్నాయి. ఆస్తి పంపకాల్లో పేచీలు ఏర్పడతాయి. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మాతృవర్గం వారితో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తల్లికి అనారోగ్యం కనిపిస్తోంది. శని మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. వైద్య సలహా తీసుకోవాల్సి ఉంటుంది. మీ కోరికలు కొంతవరకు నెరవేరుతాయి, కానీ సంతోషం ఉండదు. మీ తోటి వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ అవసరం తీరిన తర్వాత వదిలిపెడతారు. వాదన మంచిది కాదు, తల ఉంచుకొని వెళ్ళటం మంచిది. వ్యవసాయ రంగం వారికి కొంతవరకు ఫలితాలు అనుకూలం.
ధనిష్ట వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. మొత్తం మీద కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందినవారు. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మీనరాశి వారికి ఈ సంవత్సరం గురు సంచారం మే 1 నుంచి 3వ స్థానంలో గురువు ఉంటాడు. తృతీయ గురువు. తృతీయంలో గురువు ఉంటే వృత్తి వ్యాపారస్తులకి వ్యతిరేక ఫలితాలు, వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. తర్వాత ఏలినాటి శని, ఏ స్థానంలో శని, కాబట్టి కొత్తగా ఏది ప్రారంభించడం అంత మంచిది కాదు. పనులు ఏదైనా మొదలుపెట్టినా చికాకులు ఏర్పడతాయి. వ్యయంలో శని ఉండటం వలన దాన ధర్మాలు అది చేస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. విదేశయాన యోగం కనిపిస్తోంది. కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తోబుట్టువులతో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. వైద్య వృత్తి వారికి అనుకూలంగా ఉంది. తోటలు, ఉత్పత్తి, మత్స్య పరిశ్రమ, మాంస వ్యాపారస్తులకు మేలు జరిగే అవకాశం ఉంది. వారికి ఆదాయం పెరుగుతుంది. సప్తమంలో కేతు వలన భార్యకు అనారోగ్యం, కుటుంబంలో చిక్కులు, ఖర్చులు. ప్రైవేట్ రంగం వాళ్ళు బాగా ఒత్తిడి గురవుతారు. అదేవిధంగా తల్లిదండ్రులు ఇద్దరికీ అనారోగ్యం, కష్టానికి తగిన ఫలితాలు ఉండవు. విద్యారంగంలో ఉన్నవారు ఆచితూచి అడుగులు వేయాలి. వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యయంలో శని, ఏలినాటి శని ప్రభావం వలన ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. నష్టాలు చవి చూడాల్సి రావచ్చు. విదేశయానం వలన మేలు జరగచ్చు. శత్రు రుణ బాధలు తప్పవు. స్థిరాస్తులు కొనుగోలు చేయొచ్చు. వివాహాది శుభకార్యాలు చేయొచ్చు. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.